హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ఆతుకూరు నగేష్ కుమార్. మరి మనం ఈరోజు ఒక కొత్త టాపిక్తో ముందుకెళ్తున్నాం. అది సమాజం. ఒక మంచివాడిని చెడ్డవాడిగా, ఒక చెడ్డవాడిని మంచివాడిగా, ఉన్నది లేనట్లుగా, లేదా ఉన్నట్లుగా కూడా బలంగా చిత్రీకరించేది సమాజం. మరి ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తాను, చూడండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మేకను కొందామని చెప్పి ఆ పక్క ఊరిలో సంత జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్దామని ప్రయాణం అవుతారు. మరి వెళ్ళి వచ్చే మార్గం అడవి మార్గం. ఆ అడవి మార్గంలో వెళ్ళి ఆ సంత దగ్గర బేరం ఆడి మళ్ళీ ఆ అడవి మార్గంలో తిరుగు ప్రయాణం అవుతాడు. మరి ఒకడే ప్రయాణం అవటం వల్ల ముగ్గురు దొంగలు అతన్ని చూసి ఎలాగైనా సరే అతను తీసుకొస్తున్న మేకని కాజేయాలని చెప్పి ఒక ఉపాయం పన్ని అతను వెళ్తున్న మార్గంలో ఫస్ట్ ఒక అతను వస్తాడు. ఈ ముగ్గురు దొంగల్లో, ఏంటి కుక్కను తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటి, ఇదే డిస్కషన్ పెట్టడం వల్ల అతను అదే నేను తీసుకొచ్చింది మేక, కుక్క కాదని చెప్పి అంటాడు. కొంచెం దూరం వెళ్తూ వెళ్తూ ఏంది ఇతను కుక్క అంటున్నాడు, నేను తీసుకొచ్చింది మేక కదా అనుకుంటూ వెళ్తుంటే రెండో అతను తారసపడతాడు. ఈ దొంగల్లో రెండో అతను. ఇతను కూడా ఏంటి నువ్వు కుక్కను తీసుకొస్తున్నావు, బాగుంది కుక్క, కొనుక్కొచ్చావా లేకపోతే అక్కడ నుంచి తీసుకొస్తున్నావా, అది డిస్కషన్ పెడితే ఇతను అదేంటి నేను మేకను కొనుక్కొస్తే కుక్క అంటున్నాడు, నేనేమన్నా పొరపడబడి ఏమన్నా బేరం ఆడానా అని చెప్పి అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. మరి ముగ్గురు దొంగల్లో మూడో దొంగ కూడా తారసపడి ఏంటండి కుక్కను తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏంటి ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఏదో చిన్న డిస్కషన్లో ఇది కుక్క అని నమ్మిద్దానికి ప్రయత్నం చేస్తాడు మేకని. అతను కాదు ఇది మేక, నేను కొనుక్కొచ్చింది కుక్కను కాదనుకుంటూ మరి ముగ్గురు కూడా కుక్క అనేవాడికి అతను అనుమానం వచ్చి నేనేమైనా పొరపాటు కుక్కను కొనుక్కొచ్చామని చెప్పి ఆ మేకను అక్కడ వదిలేసేసి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు ఒక ఉపాయంతో వచ్చారు కాబట్టి ఈ ప్లాన్ ప్రకారంలో మరి అతను వదిలేసిన మేకను వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతారు. మరి చూసారా ఫ్రెండ్స్, మనం ఎవరో చెప్పింది నిజమని అబద్ధమని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మ, మన మనస్సు, మన బుద్ధి ఏదైతే బలంగా చెప్పిద్దో అదే నమ్ముకొని ముందుకెళ్ళాలి. మన సమాజం అంటే ఎవరో కాదు, మనమే, మనుషులమే. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై వాసవి.